హిందూ పురాణాల ప్రకారం కుబేరుడు సంపదకు అధిపతి మరియు ఉత్తర దిశకు దిక్పాలకుడు. ఆయన కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కుబేరుడు పుట్టుకతోనే ధనవంతుడు కాదు, తన కఠోర తపస్సు ద్వారా ఆ పదవిని సంపాదించుకున్నాడు. కుబేరుడి కథలోని ముఖ్య ఘట్టాలు ఇక్కడ ఉన్నాయి. 1. వంశం మరియు పూర్వీకులు. కుబేరుడు బ్రహ్మదేవుని మనవడు. బ్రహ్మ మానసపుత్రుడైన పులస్త్య బ్రహ్మకుమారుడు విశ్రవసుడు. విశ్రవసుడికి 2 భార్యలు. మొదటి భార్య ఇడవిడ కుమారుడే కుబేరుడు. విశ్రవసుడి రెండో భార్య కైకసి కుమారులే రావణ, కుంభకర్ణ, విభీషణులు. అంటే కుబేరుడు రావణాసురుడికి అన్నవరుస అవుతాడు. 2. శివుని కోసం తపస్సు. కుబేరుడు తన తండ్రి ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుని కోసం 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన బ్రహ్మదేవుడు కుబేరుడిని లోకపాలకుడిగా లేదా దిక్పాలకుడిగా నియమించి అపారమైన సంపదను మరియు ఆకాశంలో ప్రయాణించే పుష్పక విమానాన్ని ప్రసాదించాడు. తర్వాత కుబేరుడు పరమశివుని కోసం తపస్సు చేసి ఆయన మైత్రిని పొందాడు. శివుడు కుబేరుడిని తన అత్యంత సన్నిహిత మిత్రుడిగా అంగీకరించి ధనాధిపతిగా పట్టాభిషేకం చేశాడు. 3. లంకానగరం మరియు రావణుడు. మొదట్లో కుబేరుడు బంగారు లంకను పరిపాలించేవాడు. అయితే రావణాసురుడు తన శక్తితో కుబేరుడిని ఓడించి లంకానగరాన్ని మరియు పుష్పక విమానాన్ని బలవంతంగా లాక్కున్నాడు. అప్పుడు కుబేరుడు తన తండ్రి సలహా మేరకు హిమాలయాల్లోని అలకాపురి అనే నగరాన్ని నిర్మించుకుని అక్కడ యక్షులకు రాజుగా స్థిరపడ్డాడు. 4. కుబేరుడి యూపం. కుబేరుడు చూడటానికి పొట్టిగా పెద్ద పొట్టతో ఉంటాడని పురాణాలు చెబుతాయి. ఆయన చేతిలో గద, నగదు సంచులు ఉంటాయి. ఆయన వాహనం మనిషి లేదా ముంగిస. ఆయన ఎప్పుడూ నవనిధులను అంటే పద్మ, మహాపద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, వర్చను రక్షిస్తూ ఉంటాడు. 5. తిరుమల వెంకటేశ్వరునితో సంబంధం. తెలుగువారికి కుబేరుడి గురించి చెప్పగానే గుర్తుకు వచ్చేది శ్రీనివాసుడి కళ్యాణం. పురాణాల ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతీదేవిని వివాహం చేసుకోవడానికి అవసరమైన ధనాన్ని కుబేరుడి వద్దే అప్పుగా తీసుకుంటాడు. కలియుగాంతం వరకు ఆ అప్పుకు వడ్డీని చెల్లిస్తూనే ఉంటానని స్వామివారు వాగ్దానం చేశారు. అందుకే భక్తులు హుండీలో వేసే కానుకలు ఆ అప్పు తీర్చగానికే అనేది ప్రతీతి. ముఖ్య గమనిక: కుబేరుడు కేవలం ధనానికి అధిపతి మాత్రమే కాదు, ఆయన అత్యంత నిరాఘంబరమైనవాడు మరియు శివభక్తుడు. అహంకారం ఉంటే సంపద నిలవదు అనే పాఠం కుబేరుడి జీవితం ద్వారా మనకు తెలుస్తుంది.